ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. అమావాస్య సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సత్సంగ్ మరియు ధ్యాన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి మనిషి జీవిత వికాసం చేసుకునేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి అన్వేషణలు చేస్తాడు. దేని కొరకు అన్వేషణ చేస్తాడు? ఒక పిల్లాడు భూమి మీద పుట్టాక దేనికోసం అన్వేషణ చేస్తాడు? ఎక్కడి నుంచి మొదలవుతుంది ఆ అన్వేషణ అనేది? ఇప్పుడు మనకి ఎన్నో జన్మల తర్వాత, ఎన్నో జీవితాల తర్వాత మానవ జన్మ వచ్చింది, చాలా శ్రేష్టమైంది, ఉత్కృష్టమైనది అని అంటారు. ఎందుకంటే మనిషి జీవితంలో చేసేటటువంటి అన్వేషణ ఇతర జీవరాశులతో మనం పోల్చినప్పుడు చాలా విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అమీబా నుంచి జీవిత యాత్ర అనేది మొదలు పెడితే, ఏకకణ జీవి నుంచి ఒక ప్రయాణం అనేది మనం మొదలు పెడితే రకరకాల జీవితాలు, రకరకాల శరీరాలు, ఇవన్నీ దాటుకుంటూ మనం ఎప్పుడైతే రకరకాల అనుభవాలను తీసుకొని ఈ మానవ జన్మకు వస్తామో అన్ని రకాల అనుభవాలు మన లోపల ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. అంతర్మనస్సు అంటారు. మనసులో 4 పొరలు ఉంటాయి. ఒకటి ఇంటలెక్ట్ మైండ్ ఉంటుంది, తర్వాత కాన్షియస్ మైండ్ ఉంటుంది, అన్కాన్షియస్ మైండ్ ఉంటుంది, తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ ఇంటలెక్ట్ మైండ్ ఏంటంటే బుద్ధి. రెండవది ఏంటంటే కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏమంటారంటే చేతన అంటారు, చేతన మనస్సు. తర్వాత ఈ అన్కాన్షియస్ మైండ్ ఏమంటారంటే వేదన. వేదన అంటే ఒక ఎక్స్పీరియన్స్, జీవితంలో మనము అనుభవించేటటువంటి అనుభవాలు, అంటే పంచభూతాల ద్వారా, పంచతత్వాల ద్వారా, ప్రపంచంతో, పదార్థంతో, తర్వాత భౌతికమైనటువంటి స్థితిలో మనకి జరిగే ప్రతి ఒక్క అనుభవం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అచేతన అవస్థలో జరుగుతూ ఉంటుంది, అంటే అన్కాన్షియస్ స్టేట్. తర్వాత ఇంకొక లేయర్ ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్. ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది దాదాపు 80% ఉంటుంది. ఎందుకంటే మనిషి బుద్ధితో ఎంతకాలం జీవిస్తాడు, తర్వాత ఈ చేతనతో ఎంతకాలం జీవిస్తాడు? చాలా తక్కువ టైంలో జీవిస్తాడు. ఎందుకంటే ఈ బుద్ధి, చేతన అనేది చాలా తక్కువ పనిచేస్తుంది మనిషికి. ఈ అన్కాన్షియస్నెస్ తర్వాత ఈ సబ్కాన్షియస్నెస్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. అంటే అంతర్మనస్సు తర్వాత అవచేతన మనస్సు, ఈ రెండిటితోనే దాదాపు 95% లైఫ్ అనేది జీవిస్తూ ఉంటారు. అందుకే మూర్ఛలో బ్రతకడం, అజాగృతిలో జీవించడం, తర్వాత ఎరుక లేకుండా జీవించడం, తను చేసేటటువంటి పనులపైన దృష్టి లేకపోవడం, శరీరం ఒక చోట ఉంటే మనసు ఎక్కడో పారిపోవడం, ఇలా ఎందుకు రకరకాలుగా ఈ బాడీ మైండ్ ఫ్లక్చుయేషన్స్లో మనిషి ఇరుక్కుపోతాడంటే ఇక్కడ బుద్ధితో జీవించడు, చేతనతో జీవించడు, అంటే చైతన్యంతో జీవించడు. తర్వాత ఈ ఎంతసేపు అనుభవాలు జీవితంలో శారీరకంగా, మానసికంగా, హృదయపరంగా, కుటుంబపరంగా, ప్రాపంచిక పరంగా జరుగుతున్నటువంటి అనుభవాలు ఇరుక్కుపోయి అవి కూడా ఎలా చూస్తాడు వాటినంటే ఈ రాగద్వేషాల మధ్యలో చూస్తూ ఉంటాడు. తన మనసుకి నచ్చినప్పుడేమో దాని మీద ఒక ఆసక్తి వచ్చేస్తుంది, నచ్చినప్పుడు ద్వేషం వచ్చేస్తుంది. ఈ కామక్రోధ లోభాలు, ఈర్ష్య, ద్వేషాలు, వీటన్నిటితో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఈ జీవించేటటువంటి క్రమంలో ఏమవుతుందంటే సుఖం కంటే కష్టాలు ఎక్కువ ఎదురవుతాయి జీవితంలో. ఎందుకు కష్టాలు ఎదురవుతాయి, ఎందుకు రకరకాలైనటువంటి అనుభవాలు ఒక మనిషికి వస్తూ ఉంటాయి అంటే ఎప్పుడైతే మనం అవచేతన మనస్సుతో జీవిస్తామో, అన్కాన్షియస్ స్టేట్లో మనం ఎప్పుడైతే జీవిస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనము మూర్ఛలో బతుకుతాం. శరీరంతో చేసే కర్మల పట్ల ఎరుక ఉండదు, తర్వాత మనసులో వచ్చే ఆలోచనల పట్ల జాగృతి ఉండదు, తర్వాత మనం జీవితంలో ఎటుపోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం సాధించడానికి వెళ్తున్నామో దీని పట్ల ఒక అవగాహన ఉండదు. లైఫ్ అనేది అట్లా ఒక చక్రం లాగా నడుస్తూ ఉంటుంది.
ఒక గానుగెద్దులాగా నడుస్తూ ఉంటుంది లైఫ్ అనేది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జీవితం అనేది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? అసలు జీవితం అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్? మనిషి జీవితం ఎందుకు వచ్చింది? మానవ జన్మ అనేది ఎందుకు వచ్చింది? ఇతర జీవరాశులకి తర్వాత మనిషికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి అంటే, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, మనిషి జీవితంలో శరీర వికాసం జరుగుతుంది, అదేవిధంగా మానసిక వికాసం జరుగుతుంది. ఒక 50% శక్తి వికాసం కూడా జరుగుతుంది. ఎంత జరుగుతుంది? 50% మాత్రమే జరుగుతుంది శక్తి వికాసం. ఈ 50% శక్తి వికాసం ఇది మీ కాంట్రిబ్యూషన్తో జరిగింది కాదు, ప్రకృతి ద్వారా జరుగుతుంది. దీనికి మీరేం చేసుకోరు. శారీరక వికాసమైన, మానసిక వికాసమైన, తర్వాత ఈ శక్తి వికాసము మీ కాంట్రిబ్యూషన్తో జరిగేది కాదు, ప్రకృతి ఒక గిఫ్ట్ లాగా మీకు ఇస్తుంది. ఇందులో మీ ప్రమేయం ఏముండదు. ఎందుకంటే ఈ రకరకాల అనుభవాలను తీసుకుంటూ ఈ హ్యూమన్ లైఫ్కి వచ్చాక ఒక వికాసం అనేది సహజంగా ప్రకృతి సిద్ధంగా జరుగుతుందే కానీ దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ అనేది ఏముండదు. ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఆ కాస్త కాంట్రిబ్యూషన్తోనే మీరు జీవితాంతం బతుకుతూ ఉంటారు, దాంతోనే మరణిస్తారు ఒక టైం వచ్చినప్పుడు, దాంతోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ శారీరక వికాసం దగ్గర ఆగిపోయినప్పుడు, మానసిక వికాసం దగ్గర ఆగిపోయినప్పుడు, శక్తి వికాసం కొంతే జరిగినప్పుడు ఏమైపోతుందంటే జీవితంలో రకరకాల సమస్యలు వస్తాయి. ఎందుకు సమస్యలు వస్తాయి అంటే ప్రకృతి ఇచ్చినటువంటి శక్తి మీకు సరిపోవట్లేదు. ప్రకృతి సహజంగా ఇచ్చినది మీకు సరిపోవట్లా. ఎందుకంటే మీకు ఎంతసేపు ఖర్చు చేయడమే తెలుసు కానీ సంపాదించడం తెలీదు. వచ్చిన దాన్ని ఖర్చు చేయడం తెలుసు కానీ దాన్ని ఎలా తిరిగి మనం సంపాదించాలి అంటే డబ్బు విషయంలో తప్పించి మిగతా విషయాలు ఎట్లా సంపాదించాలో తెలియదు మనకి. డబ్బు విషయంలో మనం పొదుపు చేస్తాము, అవునా? సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు పెట్టుకుంటాం, మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ అసలు సేవ్ చేయాల్సింది ఏంటో మనకు తెలియదు. ఏంటి అంటే ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో ఈ 50% శక్తిని మనం 100% చేసుకోవాలి. ఈ 100% శక్తి వికాసం అనేది ఎప్పుడైతే మనకి జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ రకరకాల సమస్యలు, అది ఏ సమస్య అయినా, శారీరకమైన, మానసికమైన, హృదయపరమైన, తర్వాత ప్రశాంతత కానీ, కుటుంబ సమస్యలు కానీ, ప్రాపంచిక సమస్యలు కానీ, ఈ సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. దీనికోసం మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. అసలు జీవితంలో మనిషి కష్టాలు ఎందుకు వస్తాయి, దుఃఖం ఎందుకు వస్తుంది, బాధలు ఎందుకు వస్తాయి, రకరకాల డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి లైఫ్లో అంటే ఎక్కడో మనం తెలియకుండా అజాగృతిలో చేసినటువంటి ఒక చిన్న పొరపాటు మనకు తెలీదు. ఎందుకంటే మనం జీవితం అంతా అన్కాన్షియస్లో గడిపేస్తూ ఉంటాం కదా. ఈ గడిపేసేటటువంటి క్రమంలో ఎక్కడో ఒక చోట మనం చేసినటువంటి చిన్న పొరపాటు దాని రిజల్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అరే మనము ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటున్నప్పుడు, మనది మనం అధ్యయనం చేసుకుంటున్నప్పుడు మనకు అర్థమైపోతుంది మనం ఏం తప్పు చేసాము, ఎక్కడ చేసాము. కానీ సెల్ఫ్ స్టడీ అనేది మనం చేసుకోము. ఎంతసేపు సమస్యలు వచ్చినప్పుడు దాని పరిష్కారం బయట వెతుకుతామే కానీ మన లోపల మనం వెతకం. ఎందుకంటే సమస్యకి మూల కారణం మనమే. రీజన్ కూడా మనలోనే ఉంటుంది, పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది, కారణం కూడా మనమే అయి ఉంటాము. ఎప్పుడైతే మనము ఈ సమస్యకి పరిష్కారానికి కారణం ఎప్పుడైతే మనం వెతుకుతామో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మనం ఎదుటి వాళ్ళలో వెతుకుతాం, ఎదుటి పరిస్థితులలో వెతుకుతాం, తర్వాత మనము భౌతిక ప్రపంచంలో వెతుకుతాం సమస్యల పరిష్కారం కోసం. కానీ సమస్యల పరిష్కారం బయట వెతికితే దొరకదు, నీ లోపలే సమాధానం ఉంటుంది, అక్కడ వెతకాలి. ఎందుకంటే ఎక్కడైతే పొరపాటు జరిగిందో అక్కడి నుంచే రెక్టిఫికేషన్ అనేది జరగాలి. ఎక్కడైతే మనం ఒక రాంగ్ స్టెప్ వేసామో మళ్ళీ ఆ స్టెప్ని సరి చేసుకోవడానికి మళ్ళీ మనమే ప్రయత్నం చేయాలి. దీన్ని బయట వాళ్ళని బ్లేమ్ చేస్తే మనకేం రాదు. కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్నో, వాళ్ళనో వీళ్ళనో, సమాజాన్నో, దేవుణ్ణో, దయ్యానో బ్లేమ్ చేస్తే మనకేం రాదు. ఈ రాకపోగా ఏమవుతుందంటే ఈ రకరకాల సమస్యలు మనిషిని ఇంకా చుట్టుముడుతూ ఉంటాయి, కష్టాల పాలవుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ మనిషికి బుద్ధి వికాసం జరగనంత వరకు, ఇంటెలిజెన్సీ పెరగనంత వరకు, ఈ మూర్ఛలో అన్కాన్షియస్నెస్గా జీవించినంత కాలం మనిషికి జీవితంలో సమస్యలే వస్తాయి. ఇంక దీనికి అంతం ఉండదు.
మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా దుఃఖంలోనే పుడతాడు, దుఃఖంలోనే పెరుగుతాడు, దుఃఖంలోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆఖరికి మరణం కూడా దుఃఖకరమైన సంఘటన అవుతుంది, దాంట్లో నుంచే వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి మనిషికి తెలివితేటలు అవసరం, విజ్ఞానం అవసరం. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు మన తెలివితేటలు, మన విజ్ఞానం, మన విద్య, మన చదువులు, మనకు ఉండేటటువంటి నాలెడ్జ్ ఇదంతా కూడా దేనికి పనికొస్తుంది అంటే నువ్వు భౌతిక జీవితంలో కంఫర్టబుల్గా జీవించడానికి, ఒక ఉద్యోగం చేసుకోవడానికి, ఒక కెరీర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, లేదా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనుషులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది తాత్కాలికమే. ఇన్నాళ్ళు మీరు చేసిందంతా ఇదేగా. చదువుకున్న, పుట్టారు, పెరిగారు, విద్యాభ్యాసం చేశారు, స్కూల్స్కి వెళ్ళారు, కాలేజెస్కి వెళ్ళారు, రకరకాల స్థితులను చూసుకుంటూ వచ్చారు. భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు మీకు ఎంతో పెద్ద పేరు ఉండొచ్చు, మీరు ఎంతో పెద్ద గెస్టెడ్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద లెవెల్స్లో ఉంటుండొచ్చు. కానీ ఎంత పెద్ద బిజీ షెడ్యూల్లో ఉన్న పెద్ద ఆఫీసర్ అయినా రిటైర్మెంట్ అయ్యాక ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ జీవితం శూన్యం కనబడుతుంది. ఇన్నాళ్ళు ఈ బంధాలు, ఆ బాధ్యతలు, ఈ కుటుంబం, ఆ కుటుంబం అనుకుంటా పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని చూసుకుంటూ, వీళ్ళని చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక స్టేజ్ వచ్చాక పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక, తర్వాత ఎవరి బాధ్యతల్లో వాళ్ళు మునిగిపోయాక ఆఖరికి మనకేం చేయాలో అర్థం కాదు. అప్పుడు ప్రతి వాళ్ళ జీవితం అనేది ఒక శూన్యంలాగా కనబడుతుంది. ఇది ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషి, ఒక 90%, 95% పీపుల్ ఇలాగే జీవిస్తున్నారు. ఇలా జీవిస్తున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే జీవితం అంతా దుఃఖంలాగే కనబడుతుంది. రకరకాల సమస్యలు వస్తాయి. ఇంకా ఒక వయసు వచ్చాక అనారోగ్య సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రకరకాల దుఃఖాలు వస్తాయి, మానసిక ప్రశాంతత ఉండదు, శారీరక రోగాలు వస్తూ ఉంటాయి. రిటైర్మెంట్ అయ్యాక హాయిగా ప్రశాంతంగా ఉందామని అనుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? రోగాలు వస్తాయి, వ్యాధులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏం చేస్తారు? శరీరాన్ని పట్టించుకోరు, మనసుని పట్టించుకోరు, వాళ్ళ జీవితాన్ని పట్టించుకోరు, వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ పెట్టరు. తెల్లారి లేస్తే ఉద్యోగము, బాధ్యతలు, కుటుంబము, బంధాలు వీటెంబడే ఉంటారు. కానీ వాళ్ళ మీద వాళ్ళకు దృష్టి పెట్టకపోయేసరికి ఏమవుతుందంటే ఇక పనిచేస్తారు, రోబోట్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ రోబోట్స్ లాగా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే తర్వాత సరే రిటైర్మెంట్ అయ్యేలాగా సుఖపడదాంలే, హాయిగా ఉందాం అనుకునేసరికి రోగాలు వచ్చేస్తాయి, వ్యాధులు వచ్చేస్తాయి. అక్కడ మళ్ళీ సుఖం ఉండదు. అంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక అశాంతి, తర్వాత ఒక రోగగ్రస్తమైనటువంటి స్థితి మనిషి జీవితంలో కనబడుతూనే ఉంటుంది. ఎందుకు కనబడుతుందంటే జీవితం అనేది అశాశ్వతం అని అందరు చెప్తారు, అందరికీ తెలిసి విషయం. అవునా? మరణము ఏదో ఒక రోజు వచ్చేసి మనిషిని తీసుకెళ్ళిపోతుంది, ఇది కూడా అందరికీ తెలుసు. అవునా? అయినప్పటికీ కూడా మనిషి ఎందుకు వ్యామోహాలతో జీవిస్తాడు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఎందుకు బంధాలు ఇరుక్కుపోయి సతమతమైపోతూ ఉంటాడు? ఇప్పుడు ఇంతకాలము పిల్లలు, భార్య, భర్త సంబంధాలు, బాంధవ్యాలు, డబ్బు, వ్యామోహాలు, కెరీర్ ఇట్లా వెళ్ళినటువంటి మనుషులకి ఆఖరికి నువ్వు చనిపోయాక ఎవరు నీతో రారు. అవునా? ఇంత ప్రేమించిన నీ కుటుంబమే రేపు నువ్వు చచ్చిపోయాక త్వరగా తీసేయనంటది, వాసన వస్తుంది, బాడీ తీసేయనంటది. అంటుందా? నీ వాళ్ళే నిన్ను ఒక్క నిమిషం భరించలేరు. నువ్వు చచ్చిపోయి ఇప్పుడు నువ్వు బ్రతికున్నావు కాబట్టి అమ్మ, నాన్న, భర్త ఈ బంధాల్లో ఉన్నావు కదా. తర్వాత నువ్వు రేపు చనిపోయాక ఇదే శరీరం శవం అయిపోతుంది. రేపు అయిపోయాక ఇంత ప్రేమించిన నీ వాళ్ళే నేను ఒక గంట సేపు ఎక్స్ట్రా ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు పడరు? ఎందుకంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ. ఆ ప్రాణం పోయిందంటే ఎవ్వరూ నీ వాళ్ళు కాదు. ఈ సత్యం అనేది ఒక మనిషికి ఎంత త్వరగా అర్థమైతే అంత త్వరగా జీవిత వికాసం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రూత్ని అర్థం చేసుకోవడానికి మనకి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశము ఈ ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఇవన్నీ కూడా అంటే మనిషి జీవితం అశాశ్వతమైనది, ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోయేటటువంటి క్రమంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎంత సత్యంతో జీవిస్తున్నావు, ఎంత నీతి నియమాలతో బతుకుతున్నావు, తర్వాత ఎంత ధర్మబద్ధంగా జీవిస్తున్నావు,
ఇది ఇలా జీవించినప్పుడు ఆటోమేటిక్గా స్వర్గం రావడమో నరకం రావడమో, లేకపోతే నరకానికి పోవడమో స్వర్గానికి పోవడమో, లేదంటే మోక్షానికి వెళ్ళిపోవడమో ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి మనకి భారతదేశ ధర్మ గ్రంథాలన్నీ అవే చెప్తున్నాయి. ప్రపంచంలో ఎన్ని ధర్మ గ్రంథాలు ఉన్నాయో అవన్నీ కూడా అవే చెప్తున్నాయి. కానీ ఈ ధర్మ గ్రంథాలు శాస్త్రాలు మనం పురాణ పఠనం చేస్తామా? పుస్తకాలు చదువుతాం, అన్ని రకాల ధర్మ గ్రంథాలు శాస్త్రాలు చదువుతాం, కనీసం చదవకపోయినా వింటాం, ఎవరి ద్వారా వింటాం, పండితుల ద్వారా వింటూ ఉంటాం, దేవాలయాలకు వెళ్తాం, పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, ఇవన్నీ తిరుగుతూ ఉంటాం. ఎందుకు తిరుగుతారు ఇవన్నీ కూడా? ఎందుకు తిరగాలి ఇవన్నీ అసలు? అంటే మనిషికి తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన ఉన్నా లేకపోయినా మీలో ఉండేటటువంటి శక్తి, మీలో ఉండేటటువంటి మీ ప్రాణం ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని ఒక వయసు వచ్చాక తిరగమని చెప్తుంది. ఇక్కడ మనసు చెప్పదు, ప్రాణం చెప్తుంది. ఎందుకు చెప్తుంది ఆ ప్రాణం అంటే దానికి కూడా విముక్తి కావాలి కదా. ఎంతకాలం ఈ శరీరంలో ఉంటుంది, దానికి కూడా విముక్తి కావాలి కదా. అనేక రకాల జీవితాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ రకరకాల దేహాలను చూసి పంజరంలో ఉన్న పక్షిలాగా అది స్వేచ్ఛ కోరుకుంటూ ఉంటుంది, ప్రతి నిమిషం స్వేచ్ఛ కోరుకుంటూ ఉంటుంది. మీలో ఉండేటటువంటి ఆ ప్రాణశక్తి కూడా అదేం చేస్తుంది అంటే ఒక వయసు వచ్చాక అరే ఈ లైఫ్ కూడా పోతుంది, ఇది కూడా పోతుంది, నువ్వు ఎటన్నా తిరుగు, దేవాలయాలకు వెళ్ళు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, గంగలో ముడుగు, లేకపోతే ఇక్కడ ముడుగు, మన సరోవరం వెళ్ళు, ఆ బ్రహ్మ సరోవరంలో ముడుగు అని చెప్తుంది. అంటే దానికి తెలిసింది అదే. ఎందుకు అంటే దానికి ఎందుకు అంతవరకే పరిమితం అవుతుందంటే దాని మనసుతో ప్రాణం అనేది అటాచ్మెంట్తో తిరుగుతూ ఉంటుంది. మనసు, ప్రాణము, శరీరం, ఈ మూడిటితోనే మీ జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది. శరీరం వచ్చింది, శరీరంతో పాటు ప్రాణం వచ్చింది, ప్రాణంతో పాటు మనసు వచ్చింది, మనసుతో పాటు భావాలు వచ్చాయి, అవునా, దాంతోపాటు శ్వాస వచ్చింది. ఈ వస్తున్నటువంటి క్రమంలో ఈ 4 ఒక అనుసంధానంలో నీ జీవితం నడుస్తుంది. ఈ జీవితం నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే ఒక అవసాన దశ ఎప్పుడైతే వచ్చేస్తుందో, అంటే వృద్ధాశ్రమంలోకి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే వస్తుందో, ఒక వానప్రస్థ ఆశ్రమం వచ్చినప్పుడు భయం ఏర్పడుతుంది జీవితం పైన. ఎందుకు భయం ఏర్పడుతుంది అంటే మరణిస్తానేమోనన్న భయం, అకాల మృత్యు వస్తుందేమోనన్న భయం. ఈ వస్తున్నప్పుడు ఏం చేయాలా? మనసు ఏం చెప్తుంది? అరే ఈ గుడికి వెళ్ళు, ఆ దేవాలయానికి వెళ్ళు, ఈ గంగలో మునుగు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, నువ్వు కొంచెము నువ్వు చేసినటువంటి జీవితంలో చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో, లేదంటే ఏదైతే ఒప్పులు ఉన్నాయో, లేదంటే పాపాలు ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టుకుపోతే ఇప్పటికైనా దైవ నామస్మరణలో జీవించు అని అక్కడ చెప్తుంది మనసు. ఎప్పుడు చెప్తుంది? రిటైర్మెంట్ అయ్యాక చెప్తుంది, వయసులో ఉన్నప్పుడు చెప్పదు. ఎందుకంటే మరణం సమీపిస్తున్నప్పుడు శరీరం అనేది ఒక డిటోరియేషన్కి పోతున్నప్పుడు, వయసు పెరుగుతున్నప్పుడు, రోగాలు వస్తున్నప్పుడు అప్పుడు చెప్తుంది మనసు, నువ్వు ఈ పని చేయి, ఇప్పుడు ఇన్నాళ్ళు నీకు బంధాలు బాధ్యతలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ పని చేయని అంటది. సరే ఎంతో కొంత చేసినప్పటికీ కూడా దాంట్లో ప్రశాంతత రాదు, తర్వాత దాంట్లో ఒక ఫుల్ఫిల్మెంట్ రాదు, సంతృప్తి రాదు. ఎందుకు రాదు అంటే ఇది తాత్కాలికమే. తీర్థయాత్రలు చేయడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇదంతా ఏంటంటే తాత్కాలికం. ఇది కూడా ప్రపంచ యాత్రే. ఇప్పుడు ఒక వయసులో ఉన్నప్పుడు హాలిడేస్కి వెళ్తారు, ఫారెన్ ట్రిప్స్కి వెళ్తారు, అవునా, రకరకాల ప్రదేశాలు చూస్తూ ఉంటారు, హిల్ స్టేషన్స్ అని, ఈ స్టేషన్స్ అని పోతూ ఉంటారు. కానీ ఈ వయసు ఉడిగాక గుట్టలు కొండలు ఎక్కలేరు కాబట్టి దేవాలయాలకు వెళ్తారు. ఎందుకంటే కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, ఎక్కలేరు కాబట్టి అప్పుడు దేవాలయాలకు వెళ్తారు. దేవాలయాలకు వెళ్ళి ఇది కావాలి అది కావాలని చెప్పి కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనిషి కోరికలతో ఉన్నంతకాలం, వ్యామోహాలతో ఉన్నంతకాలం, బంధనాలతో ఉన్నంతకాలం మనిషికి విముక్తి అనేది రాదు. బ్రతికున్నప్పుడు రాదు, చచ్చిపోయాక కూడా రాదు. ఎందుకు రాదు అంటే ఈ మనసు ఉంటుంది కదా, ఈ మనసులో మనకి రకరకాల వ్యామోహాలు ఉంటాయి, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కామక్రోధ లోభాలు ఉంటాయి. బ్రతికున్న నాళ్ళు నువ్వు ఎలా జీవించావు, చనిపోయాక మళ్ళీ ఆ ప్రాణము, ఆ మనసు మమేకమైపోయి మళ్ళీ ఇంకొక లైఫ్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీని నుంచి మనం ఎలా విముక్తి పొందాలా? బ్రతికున్న నాళ్ళు ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మనం ఎలా జీవించాలి అని మనం చూసుకుంటున్నప్పుడు, అందుకే ఇక్కడ జ్ఞానులు ఏం చెప్తారు, భారతదేశ ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే మనిషి బ్రతకడానికి కూడుగుడు గుడ్డ అవసరమే, కానీ అక్కడ వరకు ఆగిపోవద్దు. తర్వాత రక్షణ క్షేమ అవసరాలు అవసరమే, కానీ అక్కడ వరకు ఆగిపోవద్దు. శారీరకమైనటువంటి స్థితులు అవసరమే, కానీ అక్కడే ఆగకూడదు.
ఇప్పుడు ప్రేమ, బంధాలు, వ్యామోహాలు ఇవి కూడా అవసరమే, కానీ అది పరమావధి కాదు. ఇది కేవలం భౌతిక ప్రపంచంలో ఒక మనిషి సుఖంగా జీవించడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, కానీ అంతర్యాత్రకి ఇది ఉపయోగపడదు, ఇన్నర్ జర్నీకి ఇది ఉపయోగపడదు అని చెప్పి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మనం ఎక్కడి నుంచి చేయాలి, స్పిరిచువల్ జర్నీ అనేది చేయమని చెప్తుంది భారతదేశ ఆధ్యాత్మికత. స్పిరిచువల్ జర్నీ అంటే ఏంటి? మనం దేనికోసం అన్వేషణ చేస్తున్నాం? మనం దేనికోసం అన్వేషణ చేస్తున్నాము అంటే జ్ఞానం కోసం చేస్తాం, సత్యం కోసం చేస్తాము, ధర్మం కోసం చేస్తాం. జ్ఞానము, సత్యము, ధర్మము వీటి కోసం చేసేటటువంటి అన్వేషణ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక యాత్ర. ఇట్స్ స్పిరిచువల్ జర్నీ. ఈ స్పిరిచువల్ జర్నీలో ఎప్పుడైతే మనము ఒక స్థితిలో మనం వెళ్తున్నటువంటి క్రమంలో భక్తితో మొదలు పెడతాం, భక్తి యోగం ద్వారా వెళ్తాం. అంటే శ్రవణము, మననము, కీర్తనము, నిధిధ్యాసము, దాస్యము, సఖ్యము, శ్రద్ధ, సమర్పణ, ఆత్మనివేదన, ఈ 9 రకాల భక్తి సూత్రాల ద్వారా మనం జర్నీ చేయొచ్చు. తర్వాత రెండవది ఏంటంటే యోగ మార్గం. యోగ మార్గంలోకి వెళ్ళినప్పుడు అష్టాంగ యోగ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి వీటి ద్వారా మనం జర్నీ చేయొచ్చు. ఇక దాని తర్వాత ధ్యాన మార్గం ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. ధ్యాన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు అక్కడ మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటంటే అవగాహన. దేని మీద అవగాహన కావాలి అంటే జీవితం మీద అవగాహన, శరీరం మీద అవగాహన, మనసు పట్ల అవగాహన, తర్వాత మనం జీవించేటటువంటి జీవిత విధానం పట్ల ఒక అవగాహన, మనం వెళ్ళేటటువంటి మార్గం పట్ల ఒక అవగాహన, వీటన్నిటి పట్ల ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి. మనం ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం సాధించడానికి వెళ్తున్నాం, ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నాం, వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక స్థితికి మనం వచ్చేదాకా జీవిత ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఒక ఫేస్ ఆఫ్ లైఫ్ మనం వచ్చేదాకా. సో కాబట్టి ఇది ఆఫ్ చేయడం. ఓకే, ఒక అవగాహన వచ్చేదాకా ఎలా ఉంటుందంటే జీవితంలో మన జీవిత ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ కొనసాగుతున్నటువంటి క్రమంలో మనం ఏం చేస్తామంటే రకరకాల అన్వేషణలు చేస్తాం. మానసిక ప్రశాంతత లేదనుకో ఏం చేస్తారు? మానసిక ప్రశాంతత లేనప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, దేవాలయాలకు వెళ్ళడము, రకరకాల స్థలాలకు వెళ్ళడము, లేకపోతే మంచి మంచి పుస్తకాలు చదవడము, లేదంటే రకరకాల గ్రంథాలు చదవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఒక భౌతికంగా మనము జీవితంలో ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ ధర్మ గ్రంథాల ద్వారా, శాస్త్రాల ద్వారా వీటి మీద ఒక అవగాహనతో మనం ఇది చేస్తూ ఉంటాం. ఈ చేస్తున్నటువంటి క్రమంలో కొంత లైఫ్ అవగాహన వస్తుంది. ఏమొస్తుందంటే అరే ఇన్నాళ్ళు మనం టైం వేస్ట్ చేసాము, ఇప్పటికైనా కొంచెం మనము ఆ స్థితిని మనం అందుకోవాలి అనేటటువంటి ఒక సత్యం అర్థమవుతుంది. ఆ అర్థమవుతున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే మనము ఒక జంక్షన్కి వస్తాము. చాలామంది ఏం చేస్తారంటే ఈ అవగాహననే అయిపోయింది, మనకి ఈ సత్యం అర్థమైంది కదా, సరిపోయింది, ఇంకా చాలు, ఇంతే, మన బుద్ధికి అర్థమైంది కదా ఆ జీవితం అశాశ్వతము, మరణం వచ్చేస్తుంది, ఎదురొచ్చి తీసుకెళ్తుంది, తర్వాత ఒక అవగాహనతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత చాలు అనుకొని అక్కడే ఆగిపోతారు. ఇప్పుడు ఎట్లాగంటే ఒక పాకశాస్త్రాన్ని చదివి రుచిని ఆస్వాదించినట్టు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వంట చేసుకోవాలనుకున్నాం, ఏం చేస్తాం? యూట్యూబ్లో వెతుకుతాం, లేదంటే బుక్స్ చదువుతాం, వంట చేసే బుక్ చదువుతాం,
చదివేసి ఏం చేస్తాము? ఆ రుచిని ఆస్వాదిస్తామా లేకపోతే వంట చేసుకొని తింటామా? కానీ తినరు కదా, ఆ బుక్ చదివి రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు, ఈ ప్రాసెస్ అంతా చేయరు. కాబట్టి ఇప్పుడు మనం చదివేటటువంటి ధర్మగ్రంథాలు, శాస్త్రాలు ఏంటి అంటే గురువులు చెప్పిన వాణి అయినా, తర్వాత భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయమైనా పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా, శాస్త్రాల ద్వారా, ప్రవచనాల ద్వారా ఇవన్నీ మనం ఏదైతే చేస్తూ ఉంటామో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే వంటల పుస్తకం చదివి రుచిని ఆస్వాదించినట్టే ఉంటాయి, కానీ చేసుకొని తిన్నట్టు ఉండవు. ఎందుకంటే అనుభవం లేదు కదా, అవునా? ఇప్పుడు ప్రతి ఒక్క ధర్మగ్రంథాల్లో ఏం చెప్తారు? ప్రతి ఒక్క ధర్మగ్రంథాల్లో ఏం చెప్తారంటే జీవితం అనేది అశాశ్వతమైనది, అవునా? పోయేది శరీరమే పోతుంది, మనసే పోతుంది, ప్రాణం అనేది శాశ్వతంగా ఉంటుంది, శక్తికి మరణం లేదు, తర్వాత చైతన్యం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అని చెప్తారు. మరి మరణం అంటే ఎందుకు భయపడతారు? పోయేది శరీరమేగా, మరణం అంటే ఎందుకు భయం? ఇప్పుడు ధర్మగ్రంథాలు, శాస్త్రాలు నీవే చెప్తున్నాయి కదా, ఈ అవగాహన అంతా దాని కొరకే కదా. మరి ఎందుకు ఇవన్నీ కూడా మనకి ఎందుకు అనుభవం లేదు? ఎందుకు భయం వేస్తుంది మరణం అంటే? వి డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. నిజంగా మరణం వస్తే ఎలా వస్తుంది? నిజంగా డెత్ అనేది వస్తే ఎలా వస్తుంది? ఆ టైంలో మన శరీరం ఎలా ఉంటుంది, మన మనసు ఎలా ఉంటుంది, మన శ్వాస ఎలా ఉంటుంది, మనం ఆ స్టేట్లో ఎలా ఉంటామో మనకి ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే మరణం అంటే భయం. సో ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? స్పిరిచువల్ జర్నీలో ఒక సాధకుడు చేసేటటువంటి పని ఏంటంటే జీవితంలో మనం అనేకమైనటువంటి స్థితులలో ప్రతిదీ సంపాదించుకుంటాం, దాచిపెట్టుకుంటాము, దాన్ని మనం వృద్ధి చేసుకుంటాము, కాపాడుకుంటాము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే సంపదలు ఉంటాయి, దీంట్లో రకరకాల సంపదలు సంపాదించుకుంటాం. మనం ఎలాంటి సంపదలు సంపాదించుకుంటాము? డబ్బు సంపాదిస్తాము, ఆస్తులు సంపాదిస్తాము, బంధాలను సంపాదిస్తాము, అవునా? తర్వాత మనము రకరకాల స్నేహితులను సంపాదించుకుంటాము, ప్రేమించే వాళ్ళని సంపాదించుకుంటాము, రకరకాలైన సంపాదించుకుంటాము. కానీ మరణం అనేది ఒకటి వచ్చి వీటన్నిటిని లాగేసుకుంటుంది. నువ్వు ఈ సంపదలన్నీ ఎన్ని సంపాదించినా మరణం ఒక్కసారి రాగానే వీటన్నిటి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఈ శరీరమే అశాశ్వతం కదా. శరీరం అశాశ్వతమైనప్పుడు శరీరంతో వచ్చేటటువంటి ఏదైనా అశాశ్వతమే. సో ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు రావాలి? ఋషులు, మునులు, జ్ఞానులంతా ఏం చెప్తారంటే మరణం ఏదైతే నీ దగ్గర నుంచి లాక్కోదో అలాంటి సంపద సంపాదించుకో, శాశ్వతమైన సంపద సంపాదించుకోవాలి. అంటే మరణాంతరం కూడా అది నీతో ఉండాలి, మరణాంతరం కూడా నీతో ఉండాలి. మరణాంతరం మీతో ఉండేది అంటే శరీరం ఉండదు, ఉంటుందా? ఉండదు. మనసు ఉంటుందా? ఉండదు. ప్రాణం ఉంటుందా? అది కూడా పోతుంది. శ్వాస ఉంటుందా? అది కూడా ఉండదు. భావాలు ఉంటాయా? ఉండవు. నీ చుట్టూ ఉన్న బంధాలు ఉంటాయా? ఉండవు. ఇవేవి ఉండవు. మరి నీతో వచ్చేది ఏంటి అంటే రెండు వస్తాయి. అది కూడా సంపాదించుకుంటే వస్తాయి, లేకపోతే రావు. ఒకటి ఏమొస్తుందంటే నువ్వు జీవితంలో ఎంత సత్యవంతంగా జీవించావు, ఎంత ధర్మబద్ధంగా జీవించావు, ఇది వస్తుంది నీతో. సత్యము, ధర్మం వస్తుంది. మూడవది ఏంటి వస్తుంది అంటే నువ్వు సాధన చేస్తే నీ సాధన సంపత్తి వస్తుంది. నాలుగవది నీ జ్ఞానం వస్తుంది. నువ్వు సంపాదించుకున్నటువంటి నీ అనుభవ జ్ఞానం, పుస్తక జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. ఇక్కడ మనకి రెండు రకాల స్టేట్స్ ఉంటాయి మనకి. ఒకటి నాలెడ్జ్ అంటారు, రెండవది విజ్డమ్ అంటారు. ఒకటి విజ్ఞానము, రెండవది జ్ఞానం. ఈ విజ్ఞానం ఏంటి అంటే నాలెడ్జ్ అంటే పుస్తకాల ద్వారా, మనుషుల ద్వారా, ప్రపంచాన్ని చూసి, గురువుల ద్వారా, పండితుల ద్వారా, తర్వాత చూసి నేర్చుకునేది, విని నేర్చుకునేది, తర్వాత చదివి నేర్చుకునేది, పరిస్థితుల నుంచి నేర్చుకునేది, జీవితం నుంచి నేర్చుకునేది. ఇదంతా ఏంటి? విజ్ఞానం, నాలెడ్జ్. అంటే నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా నీకు ఏదైతే వస్తుందో అది నాలెడ్జ్. నువ్వు ప్రతిదీ ఇక్కడ అనుభవించాల్సిన అవసరం నీకు లేదు. ప్రతిదీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం నీకు ఇక్కడ లేదు. కొన్ని చూసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఎవరో కనిపెట్టారు, మనం వాడేసుకుంటున్నాం. దాంట్లో మనకి ఎలాంటి సిమ్ ఉంది,
దాంట్లో ఎక్విప్మెంట్స్ ఏంటి, దాంట్లో పార్ట్స్ ఏంటి, ఇదంతా మనకు అవసరం లేదు. 4 వస్తుందా పోతుందా, మెసేజ్ వస్తున్నాయి పోతున్నాయి, అంతే యూటిలిటేరియన్ అన్నట్టు. అదేంటి, అది వస్తువు కాబట్టి యూటిలిటేరియన్. దాని పైన కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, కానీ ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు దానికి. తర్వాత ప్రపంచంలో ఏ వస్తువైనా అంతే, ఏ వస్తువైనా కానీ వీటి యూటిలిటేరియన్. ఎందుకంటే ఎవరో కనిపెట్టారు, మనం వాడేసుకుంటున్నాం. అవునా? ఇప్పుడు ఎవరో ఇల్లు కట్టారు, మనం వాడుకుంటున్నాం దీన్ని. ఎవరో ఎలక్ట్రిసిటీ కనిపెట్టారు, మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అంటే వీటితో మనకి సంబంధం లేదు. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో మనం జీవించడానికి కొన్ని కంఫర్ట్స్ మనకు కావాలి కాబట్టి మనం దాన్ని వాడుకుంటున్నాం. ఇవన్నీ వస్తువుల పరంగా మనకు వచ్చేటటువంటి ఒక అవగాహన. ఇదంతా కూడా ఏంటి, నాలెడ్జ్. అంటే కొంతవరకు ఒక 10-15% దాని మీద ఒక అవగాహన ఉంటే మనం దాన్ని వాడేసుకోవచ్చు లైఫ్లో. కానీ జ్ఞానం అలా కాదు. విజ్డమ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. విజ్డమ్ ఏంటి అంటే ఈ వస్తువులని వాడేటటువంటి క్రమంలో, ఈ బంధాలలో ఉన్నప్పుడు, తర్వాత ఈ వ్యామోహాల్లో ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము, సత్యంతో జీవిస్తున్నామా, అసత్యాలతో జీవిస్తున్నామా, శాశ్వత తత్వంతో జీవిస్తున్నామా, అశాశ్వతమైన వాటితో జీవిస్తున్నామా, ఇది చాలా అవసరం. ఈ అవగాహన చాలా అవసరం. ఎందుకంటే సత్యంతో జీవించడం అంటే ఏంటి, ట్రూత్ఫుల్గా బ్రతకడం అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? ట్రూత్ఫుల్గా జీవించడం అంటే ఏంటి? అబద్ధాలు ఆడకుండా ఉండడమా? చెప్పండి. చాలామంది ఇదే అనుకుంటారు, అబద్ధాలు ఆడకుండా ఉంటే సత్యంగా ఉన్నట్టు అనుకుంటారు. నీతి నియమాలతో ఉండడమా, లేదంటే నిష్ఠగా జీవించడమా, తప్పు చేయకుండా ఉండడమా, దొంగతనం చేయకుండా ఉండడమా, అవినీతి, అక్రమాలు, మోసాలు ఇవన్నీ చేయకుండా ఉంటే సత్య మార్గం ఇదంతా? మరి సత్యం అంటే ఏంటి మరి? ఇంకా నేను భౌతిక ప్రపంచం యొక్క సత్యం గురించి అడుగుతున్నా. చైతన్యం సత్యం కాదు ఇక్కడ. మనం ఫిజికల్ వరల్డ్లో జీవిస్తున్నప్పుడు, అదేనమ్మా, ఫిజికల్ వరల్డ్లో మనం జీవిస్తున్నప్పుడు సత్యం అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద ట్రూత్? మనమే శాశ్వతం కాదు కదా. కాదు. సత్యవంతంగా జీవించడం అంటే ఏంటి అసలు? ట్రూత్ఫుల్గా బతకడం అంటే ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది సత్యంతో జీవించాలంటే నీతిగా బతకాలి, నియమాలతో బతకాలి, ఆచరణతో బతకాలి, లేదా పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలా, కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు, లేదా ఆచార వ్యవహారాలు, వీటితో ఉంటే సత్యంగా జీవించడం, ధర్మంగా జీవించడం, అదే ధర్మబద్ధంగా జీవిస్తున్నాము అని అనుకుంటారు. కానీ ఇది భౌతికం మాత్రమే. ఇదంతా భౌతికతనే. దెన్ వాట్ ఈస్ ద ట్రూత్? ఇప్పుడు కళ్ళు తెరిస్తే మనం చాలా చూస్తున్నాం కదా. ప్రకృతిని చూస్తున్నాం, పంచభూతాలను చూస్తున్నాం, అవునా? రకరకాల వస్తువులను చూస్తున్నాం. ఈ చూస్తున్నటువంటి క్రమంలో మనం దాన్ని ఎలా చూస్తున్నాము, ఏ అవగాహనతో మనం చూస్తున్నాం, ఏ అండర్స్టాండింగ్తో మనం దాన్ని చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఏం అన్వేషణ చేస్తున్నారు ఇన్నాళ్ళు? సెర్చ్, ఇదే సెర్చ్. ఇన్నర్, ఇప్పుడు అవుటర్ సెర్చ్ అనేది తెలియకపోతే ఇన్నర్ సెర్చ్ అసలు అర్థం కాదు. ఎందుకంటే తెల్లారు లేస్తే భౌతిక ప్రపంచంతో మనం జీవిస్తున్నాం కదా. కళ్ళు తెరిచి ఇప్పుడు ధ్యానం చేసినా, యోగం చేసినా, భక్తిలోకి వెళ్ళి ఎంతసేపు వెళ్తాం? 1 గంట, 2 గంటలు, 3 గంటలు వెళ్తాం. కానీ మిగతా టైం అంతా మనం భౌతిక ప్రపంచంలోనే జీవిస్తున్నాము. ఈ భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నటువంటి క్రమంలో మనం ఎలా ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి, ఎలా మనం ఆ ట్రూత్ని పట్టుకోవాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? అవును. అసలు ఎరుకతో ఉండి ఏం చూస్తారు మీరు? అది తెలియాలి కదా ఫస్ట్. ఓకే, కాన్షియస్నెస్గా ఉండాలి, జాగృతిలో ఉండాలా. కానీ జాగృతిలో ఏం చూస్తారు, ఏం తెలుసుకుంటారు, ఏం సత్యం తెలుసుకోవాలి? అసలు అశాశ్వతం అంటే ఎట్లా అశాశ్వతం? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కళ్ళు తెరిస్తే భౌతిక ప్రపంచం కనబడుతోంది, నీ మనసు చెప్తుంది, అరే ఇది అశాశ్వతం ఎట్లయితుంది, కళ్ళ ముందు కనబడుతుంది కదా అని అంటుంది అది. కానీ ఇప్పుడైతే ఉంది కదా, ఎప్పుడో పోయేసాక తర్వాత ఇప్పుడైతే కనబడుతుంది కదా. ఇప్పుడు జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అని అంటారు. జగత్ అనే ఒక మాయ, ఏం లేదు, బ్రహ్మనే సత్యం అని అంటారు. కానీ ఇది ఎవరికి సత్యము? బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళకి ఇది సత్యం, నీకు నాకు కాదు.
ఎందుకంటే మనకి ఇది రియాలిటీనే. వై? బికాజ్ వీఆర్ లివింగ్ విత్ ఇట్. తెల్లారు లేస్తే మనం చూస్తున్నాం కళ్ళు తెరిచి. మరి దీని లోపల మనం ఒక ట్రూత్ని ఎలా పట్టుకోవాలి, దీని లోపల మనం ఒక అవగాహనతో ఎలా వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ జీవితంలో. ఇప్పుడు సత్యం, శివం, సుందరం అంటాం కదా, ఇవేంటి? ఒక శక్తికి ఉండేటటువంటి క్వాలిటీస్. అది భగవంతుడు అనుకోండి, అది చైతన్యం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అది శక్తికి ఉండేటటువంటి ఒక తత్వం.